అయితే అన్న మార్నింగ్ ఈరోజు ఆయన ఒక స్టేజ్ మీద ప్రసంగిస్తూ ఏమన్నాడంటే కాంగ్రెస్ పార్టీకి మన భూమికి విత్తనానికి ఎంత అనుబంధం ఉందో కాంగ్రెస్ పార్టీకి రైతుకు అంత అనుబంధం ఉందన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న కాంగ్రెస్ పార్టీకి అంత అనుబంధం ఉందనుకోవచ్చా రైతులతో? లేదు లేదు, భూమికి విత్తనానికి ఎంత అనుబంధం ఉందో రైతుకు కాంగ్రెస్కి అదే అంత పవర్ఫుల్ అనుబంధం ఉందని చెప్పి చెప్తాం. ఇప్పుడు గద్దకు కోడిపిల్లకి ఎంత అనుబంధం ఉండేనో ఇప్పుడు రేవంత్ రెడ్డికి రైతుకు కూడా అంత అనుబంధం ఉంది. అంటే ఇప్పుడు రైతుకు గద్దకు మన కోడిపిల్లకు గద్దకు ఎంత అనుబంధం ఉందో అప్పుడు ఆయన చెప్పింది కరెక్టే. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అందుకని ఆయన ఫోటో పెడతా కదా నేను. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చూపియాబా విజయాల్లో రాజశేఖర్ రెడ్డి ఫోటో ఎందుకు పెడతామో, ఈ లంపెన్ కానీ ఫోటో ఎందుకు పెట్టామో చెప్పాలి కదా. అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇత్తుకు విత్తనానికి భూమికి ఉన్న విలువ ఉండే, డౌటే. ఇవాళ రేవంత్ రెడ్డి అయినాక గద్దకు కోడిపిల్లకు ఉన్న విలువ ఈయన తెచ్చిండు. ఇది అంతే కదా. ఈరోజు రైతు బంధు ఇస్తా, రైతు భరోసా అన్నాడు, రైతులకు భూములు గుంజుకుని రైతులు సంఖ్యలు వేసిండు, జైళ్ళల్లో పెట్టిండు రైతులు. అక్కడ ఇప్పుడు నేను చెప్పిన కదా వెలుమల ఊళ్ళో కాడ భూములు గుంజుకుంటారు రైతులై, అర్థమైందా? రైతులను సాగుకొడుతు దొంగ ఇత్తనాలు ప్రవేశపెట్టిండ్రు, గిట్టుబాటు లేదు. ఎట్లయితే చెప్పు, ఇగో బ్రదరు, చెడిపోయిన వానికి మాటలు ఎక్కువ అని ఉంటుంది, చెల్లని నోటు గీతలు ఎక్కువ అని ఉంటుంది, అర్థమైందా? ఇక గిన్నెనికి బియ్యానికి పొంగుడు ఎక్కువ అని ఉంటుంది. అట్లా రేవంత్ ఆయన మాటలతోనే బతుకుతాడు. ఆ మాటలు కూడా అందరు ఆడ వినటోనికి తెలుసు, కుసోనితోనికి తెలుసు, వాళ్ళు నమ్ముతలేరని కూడా నాకు తెలుసు. ఆయన మీ కర్మ, నేను చెప్తున్నా నీ కర్మ ఇను, అర్థమైంది? ఇక అట్లా చేసుకుంటారు. ఇక ఎప్పుడు ఎవరిని నమ్మడు ఆయన. కాబట్టి జిందాబాద్ నీకు ఒక 100 మందిని, సప్పలు కొట్టడానికి ఒక 100 మందిని, స్లోగన్లు ఒక 10 మందిని, ఎప్పుడు కూలి సంఘం ఎప్పుడు ఎంబడే తిరుగుతూ ఉంటుంది, ప్రీపేడ్ ఎప్పటికప్పుడు పడతా ఉంటుంది. అంతే. ఎప్పుడు సీఎం అన్నారు, నీకు అట్లా ఒర్రొచ్చే అయిండు. ఆయన్ని ఒర్రొద్దని మళ్ళీ ఈయననే ఉంటాడు, మీరు ఒర్రొద్దంటాడు, నేను తిడతా మీరు అనొద్దు అంటారు, అర్థమైందా? వాళ్ళు అరుస్తా తిడతా ఉంటారు, అయినా వాళ్ళు అరుస్తూ ఉంటారు. అభిమానం ఏం చేయాలని యాక్టింగ్ అంట. చంద్రబాబు ఇట్నే కదా. ఇతన్నా ఇప్పుడు ఈరోజు మన అదే ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు ఈరోజు బ్యాంక్ హాలిడే ఉంది, అందుకనే రైతు భరోసా ఇవ్వలేకపోతున్నాం, నైట్ 12 గంటల నుంచి మొదలవుతుంది, ఇక టంగ మెసేజ్లు వస్తాయని చెప్తుండ్రు. అయితే అంట వస్తాయి కొంతమందికి, ఇక వాళ్ళకి మైకులు పెడతారు, ఏమన్నది అలా వచ్చిన నేను కూలి చేసి ఇస్తాను, పైసలు ఇంటికి వెళ్ళి ఇస్తాను, వస్తాయి. అది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలి, ఊళ్ళలో పోయే పరిస్థితులు లేవు, గ్రామ సభలలో ఈ బలుగుతున్నాయి. అంటే ఇప్పటికే గ్రామ సభలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా, తీవ్రమైన వ్యతిరేకత, ఈపులు వలుగుతున్నాయి, కాపుకుంటున్నారు. అవును. అయితే ఒక పలు చోట్ల కొంతమంది కాంగ్రెస్ నాయకులు ప్రజల మీద చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నదన్న. కొట్టిండ్రు, ప్రజలు కూడా వీళ్ళని కొట్టిండ్రు, ఇచ్చిండ్రు, చెప్పుకుంటే ఇజ్జత్ పోతలేదు. ఇక ఆంధ్ర మీడియా అంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు శిశువుడు ఈయన సంకనాస్తుంది కదా, ఆంధ్ర మీడియా మొత్తం తెలంగాణ. ఇగో తినేది మొగని తిండి పాడేది మిందని పాతలు ఎక్కువ ఉన్నది, మోటు సామెతల. వీళ్ళు ఉండేదేమో హైదరాబాదు, ఆంధ్ర మీడియా, పాడేదేమో ఆన్ పాట, ఏది ఆంధ్రోని పాట. ఇక్కడ కూడా ఆంధ్రోడు చెప్తే వాళ్ళ శిశువుల పాట పాడతారు. శిష్యులు ఎవరు? మన తెలంగాణలో ఉండేటోళ్ళు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాట పాడతారు. ఇంకా తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆంధ్ర మీడియాని బైకాట్ చేయండి. మీరు సరే రేవంత్ రెడ్డికి అండగా తెలంగాణ పేపర్లు ఏమైనా నిలబడని, అది అవసరం లేదు. కానీ ఇక హైదరాబాద్లో ఉండి ఆంధ్ర మీద లపాకి తుపాకీ అని దాని మీద గంటలు దువ్వాడ పైన గంటలు డిబేట్లు. వాడి ఆఫీస్ ఏడుంటుంది? హైదరాబాద్. కాబట్టి ఇటువంటి ఛానళ్లను బైకాట్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపైన కూడా ఉన్నది. ఈ అబద్ధాలు, మోసాలు, ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసులు కడుతున్నారు. నాకు ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే మన అవకాశం వస్తే వీళ్ళని మాత్రం చూసు ఖాయం. అయితేనా మనం ముఖ్యమైనటువంటి విషయం ఒకటి మాట్లాడుకోవాలి, అది ఇంకో ఇంటర్వ్యూలో బ్రీఫ్గా దాని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఇప్పుడు మీకు తెలిసిన కాడికి నాగార్జున సాగర్ అంటే మన తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్ళ వాటా ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడిన కానించి రేవంత్ రెడ్డి సీఎం అయిన కానించి కొంత తప్పుదోవ పడుతున్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అది మీకు తెలిసిన కాడికి ఎంత వాస్తవం ఉన్నదని అందులో? ఈయననే ఎత్తిపోస్తాడు. 2400 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన పాత బాకీ కింద ఇచ్చేది ఉందని చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే మోడీకి చెప్పి మనకు వచ్చే పైసలు ఆయన ట్రాన్స్ఫర్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి 2400
నీళ్ళు కూడా ఎత్తిపోస్తారు. కంపెనీలు కూడా అటు వెళ్ళిపోమంటుండు. హైడ్రా పెడితే నేను కూలగొడుతున్నా ఆయన అయితే ఏమన్నాడు అటు పోండి అంటుండు కంపెనీలకు. అంతే కంపెనీలకు కూడా. అందుకనే కదా హైడ్రా తెచ్చింది 144 తెచ్చింది. కంపెనీలు హైదరాబాద్ రావాలని కాదు, అన్నీ ఆంధ్రాకు పోవాలని. మరి నేను తెలంగాణకు సీఎం కదా, మనం తెలంగాణకు సీఎం చేసుకున్నాం కదా. మీ కర్మ, నీ కర్మైన పైసలు నువ్వు ఇచ్చినావా నాకు సీఎం? నువ్వు నాకు ఎమ్మెల్యే కొట్టేసినా గెలిపించిన. ఢిల్లీని మేనేజ్ చేసుకున్నా, వాళ్ళకి తాయలాలు ఇచ్చిన, డీడీలు కట్టినా, చలాన్లు కట్టినా, తేనె స్నానం చేయించిన, నా తెల్లితో నేను తెచ్చుకున్నా. వాళ్ళు ఇక నాకు దాన్ని ఏమంటారు ఫ్రాంచైజ్ ఇచ్చేసింది. ఇక నేను ఎంతనో దోసుకోవచ్చు. వాడు ఎవరు రాహుల్ గాంధీ గారు రాడు, సోనియా ప్రియాంక గాంధీ రాదు. నీకు నిరుద్యోగులకి ఏమన్నా కానీ లంబడలో భూములు గుంజుకొని లేనప్పుడు మాత్రం వచ్చి నిలబడతారు ఇద్దరు ఇట్లా. ఇప్పుడు వస్తుండ్రు ఎవడన్నా? ఎవ్వరు రారు, ఎందుకంటే ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ల మీద సంతకం పెట్టిండ్రు, లాగేస్తుండ్రు. అంతే, వాళ్ళకు సిస్టి వాళ్ళకి కట్టేసింది కదా, ఫ్రాంచైజ్ ఫీజు కట్టింది కదా వాళ్ళకు. కట్టిండ్రు, మళ్ళీ రెగ్యులర్గా ఇవి కూడా ఇస్తుండ్రు కావచ్చు, అవి బోనస్, బెనిఫిట్స్, రాయల్టీ ఏసీసీకి అవి కూడా ఇస్తుండొచ్చు. కాబట్టి ఎవరు మాట ఇన్ఛార్జ్ ఉన్నట్టు కనబడుతుందా ఇక్కడ? తెలంగాణ ప్రజలు కదా మోసపోయినట్టే ఉంటారు. తర్వాత ఈ బలుగుతుంది, చింతబండి అవుతుంది. తెలంగాణ ప్రజలు రేపు ఎక్కడ పోటీ చేసిన, నేను అందుకనే నేను పదే ఎప్పుడు ఇంటర్వ్యూలు అంట, నేను రేవంత్ రెడ్డి మీద పోటీ చేసినప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ఈ పార్టీలు మీరు అభ్యర్థిని పెట్టకుండా నాకు మద్దతు తెలుపుండ్రు. పట్నం మహేందర్ రెడ్డి తమ్ముడినో ఇంకెవరినో పెడితే వాళ్ళంతా కుమ్మక్క అవుతారు. నన్ను పెట్టుంటే నేను నాకు ఇచ్చేస్తా కాకని ఈసారి రేవంత్ రెడ్డి 1000% రూపాయి పైసలు లేకుండా. ఆయన ఇంబ మోడీ తెచ్చుకొని, మోడీ వెనక ఈయన ఏం పేరు చంద్రబాబు నాయుడు తెచ్చుకొని, మళ్ళీ పవన్ కళ్యాణ్ తెచ్చుకొని, అందరిని తెచ్చుకొని ఏమి ఇబ్బంది లేదు. నాకు ఇచ్చేద్దాం. మన రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమే ఈ నీళ్లు నిధులు నియామకాలనే ప్రక్రియ ద్వారా ఏర్పడ్డది మన రాష్ట్రం. దానికోసమే మన వాటా మనకు కావాలని కొట్లాడి ఎంతోమంది బలిదానంతో తెచ్చుకున్న తెలంగాణ. మళ్ళీ ఈ నీళ్ళని అటు మలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏం చేద్దాం, తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడి బ్రదర్ అవన్నీ మనం అనవసరంగా మాట్లాడుకుంటున్నాం. నీళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, నియామకాలు లేవు, నిధులు లేవు, మూడిపోయినాయా? తెలంగాణ అప్పుల పాలు అయిపోయింది. అర్థమైందా? ఇప్పటికి కూడా ఇంకా నేను అప్పులు కడుతున్నాను. అవునబ్బా, నిధులు లేవు, అర్థమైందా? అప్పుల పాలైంది. కాబట్టి నీళ్ళతో ఏం చేసుకుంటావు? నీ దగ్గర పైసలే లేవు, నీళ్ళు నెత్తికి పోసుకుంటావా? నీళ్ళలో మునిగి చేస్తారని చెప్పి పక్క రాష్ట్రానికి ఇస్తాం నీళ్ళు. వ్యవసాయానికి రైతు భరోసా లేదు, గిట్టుబాటు ధర లేదు. మనం వాడుకొని నీళ్ళు మనకి ఎందుకని వాళ్ళకి ఇస్తాం. తప్పేముంది అలా? అంతే వేసుకొని, అంటే నీకు స్నానానికి రోజు 2 బకెట్లు కావాలి, అవి విప్పుతున్నా కానీ అలా. కాబట్టి బ్రదర్, ఇవాళ నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన, అర్థమైందా? ఇవన్నీ కూడా ఒక నినాదాలే. కానీ ఇవాళ ఆ స్లోగన్లు చెప్పిన, పాట పాడిన వాళ్ళు, గజ్జగట్టిన వాళ్ళు, నినాదాలు చేసిన వాళ్ళు అందరూ కూడా రేవంత్ రెడ్డి సంకనే నాకు. కాబట్టి ఇవాళ కోదండరామ్ గారు కనబడుతుండే లేడు. 49 మంది విద్యార్థులు చచ్చిపోయినారు. ఆకునూరు మురళి కనబడుతుండా? అది వరకు స్కూల్ కాలేజీలు తిరిగాయి కదా, ఎక్కడ పోయినట్టు? ఎవరు కనవారు? ఎందుకు నీ అమ్మ సంపాదించుకుందా? కొత్త కార్లు కొనుక్కున్నట్ట కదా కోదండరామ్, అలా తిరుగుతుండట బాగానే. ఇప్పుడు ఎక్కడికి పోయినా, అమెరికా పోయినా కానీ ఆ కారు కూడా అందులో ఎక్కించుకుంటుండంట, ఫ్లైట్లు ఎక్కించుకొని ఆడ దిగి అందులో తిరుగుతుండంట. కాబట్టి వీళ్ళ మీద ఈడీ దాడిగా జరిగితే ఒక్కొక్క దగ్గర ఎంత వస్తుందో బయటకు వస్తాయి మేధావుల దగ్గర. చూద్దాం, జరగచ్చు, జరగదని ఎందుకు అనుకోవాలి. ఇప్పటికీ ఇదే కాంగ్రెస్ నాయకుల మీద, కొంతమంది మీద ఈడీ దాడులు జరిగినా కూడా బయటికి ఏం లేదు కదా, ఓన్లీ దాడులు జరిగినా అయిపోయింది. అవును, రాయల్టీ. ఇప్పుడు ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కదా, 2 ప్రభుత్వాలు. మన రాయల్టీ ఇవ్వకుండా వాడు దాడి చేస్తాడు, రాయల్టీ ఇస్తే ఆగిపోతుంది. దాడి జరిగినాక కూడా ఇచ్చుకోవచ్చు, అంతే ఇవ్వచ్చు. హోటల్ అందుకనే ఉంది కదా, అది హోటల్ ఉంది కదా, స్టార్ హోటల్ లేదా ఇక్కడ? అదాని ఉన్న వీడు కలిసింది కోహినూర్ హోటల్, తాజ్ కోహినూరా ఏదో ఉన్నది దాని పేరు. అందులో కల్వనే కట్టే, ఐటీసీ కోహినూరా, అలా కల్వనే పట్టేవాళ్ళు. కాబట్టి కేసులు అన్నీ కూడా తెప్పించుకొని డబ్బులు మనకే మాట్లాడుకోనికి మనకు పనికి వస్తాయి. కానీ వాళ్ళకి ఇవన్నీ ఏది ఒక స్వతంత్ర సమయోధులు లెక్క ఫీల్ అవుతుండే వాళ్ళు. అన్న ఫైనల్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా, అంటే ఒక
ఆందోళనకరమైన పరిస్థితులలో. ఎందుకంటే వాళ్ళకేం అర్థం కావట్లేదు. ఒక పక్క కొంతమంది పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు, కొంతమంది ఏమో రాలేదంటున్నారు. ఇప్పుడు మీలాంటి మేధావులు కూడా చాలామంది అవి 6 గ్యారంటీలు లాగానే ఈ పెట్టుబడులు కూడా ఈ 6 గ్యారంటీలు అమలు కావు, ఈ పెట్టుబడులు కానరావు అని చెప్పి ఒక వార్తలు బయటికి ప్రచారం చేస్తూ ఉన్నారు, స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మీరు ఫైనల్గా తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారన్న సూటి? ప్రధాన MOU అంటే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్కు లీగలిటీ ఉండదు, మెమరాండం ఆఫ్ అగ్రిమెంట్కు లీగాలిటీ ఉండదు. కానీ అక్కడ అగ్రిమెంట్ జరగలేదు, కాంట్రాక్ట్ జరగలేదు, జరిగింది ఇది. కాబట్టి ఈరోజు అది వచ్చినట్టు కానే కాదు. అదేదో ఫోటోలు దిగిండ్రు, అక్కడోడు పక్క దేశపు వాళ్ళు ఎవరు రాలేదని చెప్పేసి హైదరాబాద్ వాళ్ళని కొంతమందిని పిలిపించుకొని ఫ్యాక్టరీలు పెడుతున్నామని చెప్పి మీరిగిన ఈ ప్రకటన చేయకుంటే మీ ఇంటి మీద దాడులు చేపిస్తా అని చెప్పి భయపెట్టిస్తే మీ ఇంట్లో కూడా హైడ్రా పెట్టి కూలగొట్టిస్తా, రంగనాథ్ వాళ్ళ ఇంటి మీద బండ్లు పెట్టుకొని కూర్చోవచ్చిచ్చా, నువ్వు రాకుండా ఇట్లా అంటా గుద్దుతుంది, భయపెట్టి చాలాతో చెప్పవచ్చు. ఆ కంపెనీ పెట్టేళ్ళే సక్సెస్ అంతా ఈయన ముఖం ముందు ఎవరు పెడతారు అబ్బాయి, ఎవరు పెట్టరు. ఓ కంపెనీ వచ్చేది లేదు, ఇక్కడ ఏం లేదు. తెలంగాణ డెవలప్మెంట్లో ఒక్క అడుగు కూడా ముందు పడదు. ఇక్కడ డెవలప్మెంట్ అయ్యేది ఓన్లీ అనుమూలలు తప్ప ఎవ్వరు డెవలప్మెంట్ కాదు. థ్యాంక్ యూ అన్న. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.